దేవాలయాలు. మన దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సాంప్రదాయాలతో దేవుళ్లను కొలవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రాంతాన్ని బట్టి అక్కడ ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం మాత్రం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఎందుకంటే ఎవరైనా సహజంగా గుడికి వెళ్తే ఆ దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు తీసుకెళ్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి రాళ్లు, గులకరాళ్లను మాత్రమే నైవేద్యంగా పెడతారు. అలా చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇంతకీ ఆ గుడి ఎక్కడ, ఎందుకు అలా చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని సర్కండా ప్రాంతంలో బగ్దాయి వనదేవి ఆలయం ఉంది. అయితే ఇతర ఆలయాల్లో మాదిరిగా పూలు, పండ్లు సమర్పించరు. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి రాళ్లు, గులకరాళ్లు సమర్పిస్తారు. ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి పొలాల్లోని ఈ గులకరాళ్లను సమర్పిస్తారు. అది కూడా కేవలం 5 రాళ్లను మాత్రమే ఇస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఈ సాంప్రదాయం 100 ఏళ్ల నుంచి కొనసాగుతుందని ఆలయ పూజారి అశ్విని తివారీ తెలిపారు. దాదాపు 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో దట్టమైన అడవిగా ఉండేది. అప్పుడు ఒక గొర్రెల కాపరికి వనదేవి కలలో దర్శనమిచ్చారు. తాను అడవిలో కూర్చున్నారని చెప్పింది. అయితే ఆ కాపరి వెళ్లి చూసినప్పుడు నిజంగానే అక్కడ విగ్రహాన్ని చూశాడు. పూజ చేయడానికి తన దగ్గర ఏం లేదని అమ్మవారికి చెప్పాడు. చుట్టూ ఏమి ఉంటే వాటినే తనకు ప్రసాదంగా సమర్పించమని చెప్పింది. ఆ కాపరి పొలాల్లో దొరికిన గులకరాళ్లను తల్లికి సమర్పించాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు రాళ్లను సమర్పించే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది అని పూజారి చెప్పారు. 1990లో స్థానికుల సహకారంతో ఈ ఆలయం నిర్మించినట్లు పూజారి అశ్విని తివారీ తెలిపారు. 1 ఎకరా విస్తీర్ణంలో ప్రజల సాయంతో దేవాలయాన్ని కట్టారు. కొత్త విగ్రహంతో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి భక్తుల విశ్వాసం క్రమంగా పెరిగింది. 2018లో 12 జ్యోతిర్లింగాలు, 2021లో రామ, జానకి, రాధాకృష్ణ మండపం కూడా ఏర్పాటు చేశారు. ఆ దేవాలయ ప్రాంగణంలో రాధాకృష్ణ దర్బార్, మహామాయ, సంతోషి, కాళీ, దుర్గామాత, హనుమంతుని విగ్రహాలతో సహా పలు దేవతామూర్తుల ప్రతిమలను ప్రతిష్ఠించారు అని ఆలయ పూజారి అశ్విని తివారీ వివరించారు. బగ్దాయి తల్లి ఆలయం రోజురోజుకి ఖ్యాతి పెంచుకుంటోంది. ముఖ్యంగా శారదీయ నవరాత్రి, చైత్ర నవరాత్రి సందర్భాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తల్లి దర్శనానికి తరలివస్తున్నారు. దేవాలయాలు. మన దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సాంప్రదాయాలతో దేవుళ్లను కొలవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రాంతాన్ని బట్టి అక్కడ ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం మాత్రం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఎందుకంటే ఎవరైనా సహజంగా గుడికి వెళ్తే ఆ దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు తీసుకెళ్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి రాళ్లు, గులకరాళ్లను మాత్రమే నైవేద్యంగా పెడతారు. అలా చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇంతకీ ఆ గుడి ఎక్కడ, ఎందుకు అలా చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని సర్కండా ప్రాంతంలో బగ్దాయి వనదేవి ఆలయం ఉంది. అయితే ఇతర ఆలయాల్లో మాదిరిగా పూలు, పండ్లు సమర్పించరు. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి రాళ్లు, గులకరాళ్లు సమర్పిస్తారు. ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి పొలాల్లోని ఈ గులకరాళ్లను సమర్పిస్తారు. అది కూడా కేవలం 5 రాళ్లను మాత్రమే ఇస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఈ సాంప్రదాయం 100 ఏళ్ల నుంచి కొనసాగుతుందని ఆలయ పూజారి అశ్విని తివారీ తెలిపారు. దాదాపు 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో దట్టమైన అడవిగా ఉండేది. అప్పుడు ఒక గొర్రెల కాపరికి వనదేవి కలలో దర్శనమిచ్చారు. తాను అడవిలో కూర్చున్నారని చెప్పింది. అయితే ఆ కాపరి వెళ్లి చూసినప్పుడు నిజంగానే అక్కడ విగ్రహాన్ని చూశాడు. పూజ చేయడానికి తన దగ్గర ఏం లేదని అమ్మవారికి చెప్పాడు. చుట్టూ ఏమి ఉంటే వాటినే తనకు ప్రసాదంగా సమర్పించమని చెప్పింది. ఆ కాపరి పొలాల్లో దొరికిన గులకరాళ్లను తల్లికి సమర్పించాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు రాళ్లను సమర్పించే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది అని పూజారి చెప్పారు. 1990లో స్థానికుల సహకారంతో ఈ ఆలయం నిర్మించినట్లు పూజారి అశ్విని తివారీ తెలిపారు. 1 ఎకరా విస్తీర్ణంలో ప్రజల సాయంతో దేవాలయాన్ని కట్టారు. కొత్త విగ్రహంతో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి భక్తుల విశ్వాసం క్రమంగా పెరిగింది. 2018లో 12 జ్యోతిర్లింగాలు, 2021లో రామ, జానకి, రాధాకృష్ణ మండపం కూడా ఏర్పాటు చేశారు. ఆ దేవాలయ ప్రాంగణంలో రాధాకృష్ణ దర్బార్, మహామాయ, సంతోషి, కాళీ, దుర్గామాత, హనుమంతుని విగ్రహాలతో సహా పలు దేవతామూర్తుల ప్రతిమలను ప్రతిష్ఠించారు
అని ఆలయ పూజారి అశ్విని తివారీ వివరించారు. బగ్దాయి తల్లి ఆలయం రోజు రోజుకి ఖ్యాతి పెంచుకుంటోంది. ముఖ్యంగా శారదీయ నవరాత్రి, చైత్ర నవరాత్రి సందర్భాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తల్లి దర్శనానికి తరలివస్తున్నారు. దేవాలయాలు మన దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సాంప్రదాయాలతో దేవుళ్లను కొలవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రాంతాన్ని బట్టి అక్కడ ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం మాత్రం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఎందుకంటే ఎవరైనా సహజంగా గుడికి వెళ్తే ఆ దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు తీసుకెళ్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి రాళ్లు, గులకరాళ్లను మాత్రమే నైవేద్యంగా పెడతారు. అలా చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇంతకీ ఆ గుడి ఎక్కడ, ఎందుకు అలా చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని సర్కండా ప్రాంతంలో బగ్దాయి వనదేవి ఆలయం ఉంది. అయితే ఇతర ఆలయాల్లో మాదిరిగా పూలు, పండ్లు సమర్పించరు. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి రాళ్లు, గులకరాళ్లు సమర్పిస్తారు. ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి పొలాల్లోని ఈ గులకరాళ్లను సమర్పిస్తారు. అది కూడా కేవలం 5 రాళ్లను మాత్రమే ఇస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఈ సాంప్రదాయం 100 ఏళ్ల నుంచి కొనసాగుతుందని ఆలయ పూజారి అశ్విని తివారీ తెలిపారు. దాదాపు 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో దట్టమైన అడవిగా ఉండేది. అప్పుడు ఒక గొర్రెల కాపరికి వనదేవి కలలో దర్శనమిచ్చారు. తాను అడవిలో కూర్చున్నారని చెప్పింది. అయితే ఆ కాపరి వెళ్లి చూసినప్పుడు నిజంగానే అక్కడ విగ్రహాన్ని చూశాడు. పూజ చేయడానికి తన దగ్గర ఏం లేదని అమ్మవారికి చెప్పాడు. చుట్టూ ఏమి ఉంటే వాటినే తనకు ప్రసాదంగా సమర్పించమని చెప్పింది. ఆ కాపరి పొలాల్లో దొరికిన గులకరాళ్లను తల్లికి సమర్పించాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు రాళ్లను సమర్పించే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది అని పూజారి చెప్పారు. 1990లో స్థానికుల సహకారంతో ఈ ఆలయం నిర్మించినట్లు పూజారి అశ్విని తివారీ తెలిపారు. 1 ఎకరా విస్తీర్ణంలో ప్రజల సాయంతో దేవాలయాన్ని కట్టారు. కొత్త విగ్రహంతో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి భక్తుల విశ్వాసం క్రమంగా పెరిగింది. 2018లో 12 జ్యోతిర్లింగాలు, 2021లో రామ, జానకి, రాధాకృష్ణ మండపం కూడా ఏర్పాటు చేశారు. ఆ దేవాలయ ప్రాంగణంలో రాధాకృష్ణ దర్బార్, మహామాయ, సంతోషి, కాళీ, దుర్గామాత, హనుమంతుని విగ్రహాలతో సహా పలు దేవతామూర్తుల ప్రతిమలను ప్రతిష్ఠించారు అని ఆలయ పూజారి అశ్విని తివారీ వివరించారు. బగ్దాయి తల్లి ఆలయం రోజు రోజుకి ఖ్యాతి పెంచుకుంటోంది. ముఖ్యంగా శారదీయ నవరాత్రి, చైత్ర నవరాత్రి సందర్భాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తల్లి దర్శనానికి తరలివస్తున్నారు. దేవాలయాలు మన దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సాంప్రదాయాలతో దేవుళ్లను కొలవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రాంతాన్ని బట్టి అక్కడ ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం మాత్రం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఎందుకంటే ఎవరైనా సహజంగా గుడికి వెళ్తే ఆ దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు తీసుకెళ్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి రాళ్లు, గులకరాళ్లను మాత్రమే నైవేద్యంగా పెడతారు. అలా చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇంతకీ ఆ గుడి ఎక్కడ, ఎందుకు అలా చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని సర్కండా ప్రాంతంలో బగ్దాయి వనదేవి ఆలయం ఉంది. అయితే ఇతర ఆలయాల్లో మాదిరిగా పూలు, పండ్లు సమర్పించరు. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి రాళ్లు, గులకరాళ్లు సమర్పిస్తారు. ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి పొలాల్లోని ఈ గులకరాళ్లను సమర్పిస్తారు. అది కూడా కేవలం 5 రాళ్లను మాత్రమే ఇస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఈ సాంప్రదాయం 100 ఏళ్ల నుంచి కొనసాగుతుందని ఆలయ పూజారి అశ్విని తివారీ తెలిపారు. దాదాపు 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో దట్టమైన అడవిగా ఉండేది. అప్పుడు ఒక గొర్రెల కాపరికి వనదేవి కలలో దర్శనమిచ్చారు. తాను అడవిలో కూర్చున్నారని చెప్పింది. అయితే ఆ కాపరి వెళ్లి చూసినప్పుడు నిజంగానే అక్కడ విగ్రహాన్ని చూశాడు. పూజ చేయడానికి తన దగ్గర ఏం లేదని అమ్మవారికి చెప్పాడు. చుట్టూ ఏమి ఉంటే వాటినే తనకు ప్రసాదంగా సమర్పించమని చెప్పింది. ఆ కాపరి పొలాల్లో దొరికిన గులకరాళ్లను తల్లికి సమర్పించాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు రాళ్లను సమర్పించే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది అని పూజారి చెప్పారు. 1990లో స్థానికుల సహకారంతో ఈ ఆలయం నిర్మించినట్లు పూజారి అశ్విని తివారీ తెలిపారు. 1 ఎకరా విస్తీర్ణంలో ప్రజల సాయంతో దేవాలయాన్ని కట్టారు. కొత్త విగ్రహంతో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి భక్తుల విశ్వాసం క్రమంగా పెరిగింది. 2018లో 12 జ్యోతిర్లింగాలు, 2021లో రామ, జానకి, రాధాకృష్ణ మండపం కూడా ఏర్పాటు చేశారు. ఆ దేవాలయ ప్రాంగణంలో రాధాకృష్ణ దర్బార్, మహామాయ, సంతోషి, కాళీ, దుర్గామాత, హనుమంతుని విగ్రహాలతో సహా
పలు దేవతామూర్తుల ప్రతిమలను ప్రతిష్ఠించారు అని ఆలయ పూజారి అశ్విని తివారీ వివరించారు. బగ్దాయి తల్లి ఆలయం రోజురోజుకి ఖ్యాతి పెంచుకుంటోంది. ముఖ్యంగా శారదీయ నవరాత్రి, చైత్ర నవరాత్రి సందర్భాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తల్లి దర్శనానికి తరలివస్తున్నారు.